అక్కడేంట్రా అంటే వాళ్ళ అన్నయ్య సెంటర్ లో నెట్ట కట్టి వాలీబాల్ ఆడేంత గ్యాప్ ఇచ్చి నించున్నాడు. వీళ్ళేంట్రా అంటే పలానా సినిమా పోస్టర్ కి ఫోజ్ ఇస్తున్నట్టు అద్దుక్కుని ఉన్నారు. అన్నయ్య మార్కెట్ లో వంకాయలోడు ఫోన్ పట్ల వంకాయ. అది కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఏంటి పేరు ఎలా పరిగెడుతున్నాడు? ఇప్పుడేగా దుప్పటా వెంట పడ్డం మొదలెట్టాడు ఆయన. ఆ తర్వాత చూడు పట్టు చీర, సల్వారు, కాకరా చోళి అంటూ మెల్లమెల్లగా పైకి వచ్చేస్తాడు. దుపటా ఇవ్వు. రండి రండి రండి, చేత తీసుకోండి. అది తగ్గండి. ఏమండి నా దుప్పటా అండి. కంగారు పడుకుని తెచ్చేస్తానులే. ఒక నిమిషం నిన్నే. నా దుప్పటా ఏది? ఏంటయ్యా ఏం తీసుకొచ్చావు? నీ కోసం ఏం తీసుకొచ్చాను చూసావా? ఎంత అందంగా ఉన్నావే. నీ సిగ్గును అక్కడే. వీళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదండి. ప్రేమకి వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. దుప్పటాకి మీరు పిన్ను పెట్టుకోవడం బెటర్ అనిపిస్తోంది. ముందు గోళ ఆపట్రా, దేశం బాగుపడుతుంది. ఎందుకు హడావడి? ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసి నువ్వు గర్వంగా తలెత్తుకొని వస్తున్నావు. బెయిల్ నువ్వు తనని రిజెక్ట్ చేయలేమని చెప్తున్నాడు అన్నయ్య. వీడికి 4 తగిలించు. అన్నగారి మౌనానికి కారణం ఏంటో. మేము అక్కడికి వెళ్ళామా? వెళ్ళి నించున్నామా? గాలి వీచింది, దుపటా ఎగిరిపోయింది. రిజెక్ట్ చేయడం మర్చిపోయాను రా. ఉదయం 9 గంటలకి గుడికి రమ్మని చెప్పి ఆ అమ్మాయిని రేపు ఉదయం 6 గంటలకి షార్ప్ గా అలారం పెట్టి మీ అన్నయ్య ఇంట్లోంచి బయటకు పోనీయకుండా ఏదో అలా అడ్డుకుంటున్నారు. పొద్దున 6ంటికి అలారం పెట్టమన్నాను కదరా. అది కాదురా, రాత్రి మందు ఎక్కువ అలారం పెట్టినట్టున్నాను. 6-9 అయిపోయింది. అన్నయ్య రా. అలమేలు నన్ను నమ్ము, వాళ్ళ నా జీవితంలోంచి తీసాను. ఏంట్రా అన్నయ్య గుడికెళ్ళాడా? పోనీ పోనీ. అనిత, ఈ రాముడి విగ్రహాన్ని విడదీసి క్లీన్ చేయండి. ఈ విగ్రహాన్ని విడతీయకండి. ఎందుకు గోము? ఈ విగ్రహాన్ని వేరు చేయకుండానే క్లీన్ చేద్దాం. ఇది డిస్క్ స్క్రూయే కదా, ఊడదీసి విడిగా క్లీన్ చేస్తే త్వరగా పని అయిపోతుంది కదా. విడదీయకుండా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది గోము. లేదు మేడం, ఇది రాముడు తమ్ముళ్ళు సీతతో కలిసి ఉన్న విగ్రహం. దీన్ని విడగొట్టద్దు ప్లీజ్ మేడం, నా కోసం. టైం అయినా పర్లేదు, క్లీన్ చేసే బాధ్యత నాది. ఏంట్రా ఈ అవతారాలు? గోమతీదేవిని రిజెక్ట్ చేసేసావు గానే. లేదురా, ఆ అమ్మాయి శిల పిడదీద్దందా. ఇప్పుడు చెప్తాను. గోము ఏమైందిరా? చెయ్యి లాగేస్తున్నానే. ఎలారా ఒకేసారి అందరికీ చేతులు అవుతాయి? అందరికీ దీపావళి ఒకేసారి వస్తుంది, ఇది కూడా అంతే. నువ్వు మరి ఎక్కువ అడుగుతున్నావు. పైడి తల్లి కనకమహాలక్ష్మి.
శుభలేఖలు ఏం చేసావా? పిల్ల తెల్లగా ఉందన్నాయ్, లవ్ చేసేసాను. ఒరే వద్దురా అన్నాయ్, అందరికి శుభలేఖలు ఇచ్చేసానన్నాయ్. వద్దురా తప్పకుండా రావాలన్నాయ్. రే వద్దురా అలాగే తమ్ముళ్ళని కూడా తీసుకొచ్చాయన్నాయ్. వద్దురా. అన్నాయ్, నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాయ్. అవస్థపడతావురా. తప్పకుండా తమ్ముళ్ళందరినీ తీసుకొచ్చేయాలన్నాయ్. రేయ్, బయటికి జాగ్రత్త, లారీ. తీసుకొచ్చేయాలన్నాయ్. భగవంతుడా, నీ బిడ్డని కాపాడు తండ్రి. ఈ పసుపు కుక్కలు కలకాలం ఉండాలి. చల్లగా ఉండి బాబు. నమస్కారం నమస్కారం అండి. నమస్కారం. అన్నాయ్, ఏరా, కొత్త పెళ్లి కొడక. ఇదేంటన్నాయ్? నీ పేరున మార్కెట్లో ఓ షాపు రాయించాను. కూలీగా ఎన్నాళ్ళు కష్టపడతావు. ఇక నువ్వు యజమానివే. అన్నాయ్, లేదే, ఏంట్రా బయడి? నిమిషానికి 20-30 సార్లు తమ్ముడు పైడి తల్లి అని పిలిచేవాడివి. ఏదో మాట వసుకలా అంటున్నావు అనుకున్నా, కానీ నువ్వు ఇక్కడి నుంచి పిలిచావన్నాయ్. వెళ్ళు 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 వెళ్ళు. భలే వాడివనయ్యా, ఎవరికి తెలియకుండా ఎప్పుడు రెడీ చేసావు? మన కూడా ఉన్నవాడని మనం చూసుకుంటే ఆ భగవంతుడు మనల్ని చూసుకుంటాడు.